వారిలో నుండి మూలరాయి పుట్టును. ఎవరు మూలరాయి? క్రీస్తే మూలరాయి. ఆ ప్రభు యొక్క జన్మ గురించి కూడా జకరియా ప్రవచించి ఉన్నాడు. మేకును యుద్ధపు వెలును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన సింహాసనాసీనుడై న్యాయము తీర్చబోతూ ఉన్నాడు. గొర్రెలకు మేకలకు తీర్పు తీర్చనున్నాడు. ఆయన వేరుపాటు చేసి ఆయన తన యొక్క తుది నిర్ణయమును జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజున వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. రానున్న కాలములో బహుభయంకరమైన ఆ యొక్క యుద్ధము, భీకరమైన యుద్ధము జరగబోతూ ఉంది. ఆ యొక్క యుద్ధము దేవుని యొక్క ఇశ్రాయేలు సైన్యమునకు, సర్వలోకమునకు యుద్ధము జరిగినప్పుడు ఇశ్రాయేలు వారు వీధుల బురదలో శత్రువులను త్రొక్కబోతూ ఉన్నారు. పరాక్రమశాలుల వలె ఉంటారట. అర్మగద్దోను యుద్ధము కూడా రాబోతుంది. భయంకరమైన గోగు మాగోగు యుద్ధాలు కూడా రాబోతూ ఉన్నాయి. యెహోవా వారికి తోడై ఉండును, వారు పరాక్రమశాలుల వలె ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగా చేసి వారికి నివాస స్థలం ఇచ్చుదను. హల్లెలూయా. నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడనై అయిన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. ఆ ప్రభువు వారిని విడిచిపెట్టి శ్రమల పాలు చేసి, యుద్ధముల పాలు చేసి, శత్రువులకు అప్పచెప్పి, సర్వలోకమునకు చెల్లాచెదురు చేసి, ఆ ప్రభు బహుగా వారిని కష్టపెట్టిన సంగతి మరిచిపోతారు. ఎందుకనగా నేను వారి ఎడల జాలిపడుదును. ఆయన కన్న తండ్రి కదా, ఎన్నడూ కూడా ఆయన మరిచిపోడు, తిరిగి చేర్చుకునేదే.